వేరే డేటా సెంటర్స్ లో గూగుల్ డేటా సెంటర్ లోనే ఉంటారు సార్. అతను ఏంటంటే ఆటోమేషన్ టూల్స్ బిల్డ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఉంటారు సార్. గూగుల్ డేటా సెంటర్ కింద వీళ్ళందరూ ఉండేది. నువ్వు బిక్కమోహన్ అవసరం లేదు వెంకటరెడ్డి గారు వినండి. అంటే ఎంఓయూ ఉంటే అది వర్మ గారికి పంపిస్తే డిస్ప్లే చేస్తారు కదా. కూలింగ్ స్ట్రక్చర్ ని వీళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటారు సార్. సింపుల్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్ వద్దు. మనం చదువుకున్నారు కదా, మీరు చదువుకున్నారు కాబట్టి పొలిటికల్ ఆర్గ్యుమెంట్ వద్దు. మీరు ఇదిగోండి డేటా ఆపరేటర్లు, సిస్టమ్ ఆపరేటర్లు ఉద్యోగాలని చెప్పుకుంటారు కదా. పర్సనల్ వద్దులండి, అది చూపించండి. 1000 మంది ఉంటారు కదా సార్. సరే సరే, ఎంప్లాయీ వేరే కెమెరామెన్ కింద పని చేసే రిపోర్టర్ అని ఉంటారు. అది కాదు, ఇది ఏంటి? ఇది మీరు కొనుక్కున్నటువంటి ఎంఓఏల ఉద్యోగాలే కదా. 200 మీరే ఇచ్చారు కదా. ఎన్విరాన్మెంటల్ హెల్త్ వంశీ ఖచ్చితంగా దీని మీద ప్రజలు తప్పుదో వంశీ ఉద్యోగాలు రావని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. వినండి. ఓకే క్లారిటీ ఇచ్చారు, కృష్ణాంజనేయులు గారు చెప్పారు. ఇంకా మళ్ళీ దాన్నే ప్రతిదీ రిపీట్ చేయడం అవసరం లేదు. 2-3 అవర్స్ దీని మీద విత్ డేటాతో మనం మంచి డిబేట్, బిగ్ డిబేట్ కండక్ట్ చేద్దాం షూర్గా. ఏంటి సోషల్ మీడియా ఏంటి చాలా ఇబ్బంది పెడుతున్నదని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందంటే ఏ అంశాల మీద? ఇవే సార్ చెప్తాం, ఈ విష ప్రచారాలే కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దాని మొదలుపెట్టారు. మన ప్యానల్లో అసలు ఇందాకే కదా సార్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వెంకటరెడ్డి కూర్చొని అబద్ధాలు చెప్తా ఉంటే మేము క్లారిటీ ఇస్తా ఉంటే మీరు అదర్ టాపిక్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విష ప్రచారం చేస్తా ఉన్నారు కదా. ఇది దానికి లింకే కదా. ప్రూఫ్ ఏదో మహాన పడైతే క్లారిటీ ఉండదుగా. వర్మ గారు మహానం, నా మహానం. ప్రూఫ్ కావాలి సార్. ఎంఓయూ గూగుల్ డేటా సెంటర్ ఏ ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు కోడ్ ఎంఓయూ ఉంటుంది కదా. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోలేదు. మైండ్ పని చేయకుండా మరి చదువుకున్నాడే కంపెనీలు తెలియదు, తీసుకురాలేదు. సార్ 200 కాదు, ఇదిగో 2000 వస్తున్నాయి. ఇదిగో ఎంఓయూ కుదుర్చుకున్నాం. ఇదిగో ఇది కదా. నువ్వు 2000 వస్తున్నాయి, ఎంఓయూ కుదుర్చుకున్నావు. చూపించండి, చేసి తీరుతాం. ప్రపంచంలో డేటా సెంటర్ ప్రపంచం మొత్తం ఒక సింగిల్ డేటా సెంటర్ మీద విష ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విష ప్రచారాల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని కూడా విష ప్రచారాలు చేస్తున్నారు. కుదుర్చుకున్నారు కదా. పైకి వెళ్ళి మరి ఢిల్లీ విష ప్రచారాలు కదా. ఏది ఎంఓయూ ఎక్కడ? నా వాయిస్ వెళ్లకుండా వెంకటరెడ్డి స్టూడియోలో ఉంటాడు కాబట్టి అతను వాయిస్ వెళ్తాడు. చెప్పారు కదా పదే కదా. ఎందుకు మనం చర్చిద్దాం దాని మీద. ఇది ఇక్కడ అయ్యేది కాదు కదా. 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఇది మనం సోషల్ మీడియాలో విష ప్రచారాల గురించి అడుగుతుంటే నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మన కళ్ళ ముందు జరిగిన విష ప్రచారం చెప్తా ఉన్నా. ఓకే 200 ఉద్యోగాలంట. సాక్షి టీవీలోనే ఉంటారు కదా సార్. ఒక్కొక్క ఉద్యోగులు మరి ఎందుకే సార్ చేసేటటువంటి 200 ఉద్యోగాలంట. సార్ ఇది ఏం చూడండి. విష ప్రచారం సార్ ఇది. ఓకే కిరణ్, విష ప్రచారాలు చేయడానికి రాష్ట్రం మీద పడి ఏడవడానిక రాష్ట్రాన్ని మీరు కానీ లోకేష్ గారు అరిస్తే నీకు ఎక్కడ మీరు కుదుర్చుకున్న ఎంఓయూ ఏంటి, ఎన్ని ఉద్యోగాలు పబ్లిక్ గా బయట పెట్టండి. లేదా గూగుల్ తో ప్రకటన చేయించండి. 2020 ప్రపంచం అంతా ఐటీ ఉద్యోగాలు తీసేస్తాం, మేము ఇక్కడ ఐటీ పెట్టింది తీస్తున్నాం అని గూగుల్ తో ప్రకటన చేయించండి. పిచ్చయ్య గారు కూడా మెచ్చుకున్నారు సార్. ఇక వేల సంగతి చెప్పాలా సార్? పెట్టుబడి చేసే వర్క్ ఉండదు. తెలుగు మీకు అర్థం కాబట్టి నేనేం చేస్తా, దానికి అనుగుణంగా మన సాఫ్ట్వేర్
ఓకే. మా దౌర్భాగ్యం లేదని చెప్పాల్సి వస్తా ఉంది ఈరోజు మేము. అర్థమయ్యే వాడికి చెప్పొచ్చు. ఓకే 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 అర్థమైన వాడికి కిరణ్ నటించేవాడు. రెస్పాండ్ అవ్వండి. అవును, నీకు చెప్పడం అంటే అసలు అరే అది మీ- కాదు. మీలాంటి వాళ్ళకి నీకు చెప్పడం అనేది ప్రజలు ఒకసారి మోసం చేయడం అలవాటే కదా. కిరణ్ మళ్ళీ మోసం చేస్తారు. కిరణ్ రెస్పాండ్ అవ్వండి. కిరణ్ రెస్పాండ్ అవ్వండి. లేకుండా ఈ రోజు ఈ రకంగా వచ్చేసి కిరణ్ రెస్పాండ్ అవ్వండి. సార్ ఒకటి ఉమ్, మీరు దయచేసి మేము మాట్లాడుతున్నప్పుడు ఆ ఫైర్ మాత్రం ఏమాకండి సార్. ఉమ్. ఆ ఫైర్ వేస్తుంటే వెంకటరెడ్డి గారు తెగ సరే ఓకే ఓకే ఏమాకండి. పాయింట్లు రండి, పాయింట్లు రండి. నేను నాకు ఆ ఫైర్ ఉన్నా లేకపోయినా ఫైర్ గానే మాట్లాడతాను. మీరు సబ్జెక్ట్ చెప్పండి నాకు కిరణ్ గారు. కాదు మీరు ఆగండి, మీరు ఆగండి. ఇప్పుడు అంత ఫైర్ లేదు అక్కడ. మీరు ఫైర్ వేసేసి వర్సెస్ అని పెట్టేసి ఏదో అయిపోతుంది అన్నట్టు దయచేసి పీసీఆర్కి చెప్పండి సార్ వేయొద్దని. ఇందాక మీరు అడిగారు కదా మీ కాన్ఫిడెన్స్ ఏంటి 15 సంవత్సరాలు మీరే అధికారంలో ఉంటారని కాన్ఫిడెన్స్ ఏంటంటే వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు డిబేట్స్కి వస్తే ఖచ్చితంగా మా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది సార్, ఊరందరిది ఒక దారి ఉలిపి కట్టిది ఒక దారి అని. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు పాపం మొత్తుకుంటున్నారు చెప్పేది వినవయ్యా అని. అసలు ఆయన చెప్పేదే ఏం లేదు ఆయన. ఇప్పుడు ఆయన నేను ఏం వినలేదు కదా, మీరు సరే, సరే, చెప్పండి ఓకే, ఎక్స్ప్లెయిన్ ఓకే. చేసి. ఓకే క్రాస్ టాక్ వద్దు. మీరు చెప్పేయండి. సరే అండి, ఇదిగో డేటా సెంటర్ ఇది. సరే ఒక్క నిమిషం ఓకే మాట్లాడండి మరి మాట్లాడండి. అది చెప్పకుండా ఇంకా వేరే ఓకే, ఎవరు నా మీద ఆరోపణలు చేసుకుంటే రైట్, కాదు కదా. ఓకే, ఓకే. సబ్జెక్ట్ చెప్తే అప్పుడు నేను తప్పు మాట్లాడాను ప్రజలు సరే, నన్ను సరే, సరే, ఓ, ఓకే. తప్పు మాట్లాడామంటారు. ఓకే మీరు ఇప్పుడు ఎంఓఈ ఉంటే మీ ప్రభుత్వం దగ్గర కుదుర్చుకునే